ఇచ్చినటువంటి తండ్రి అయినటువంటి దేవునికి హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తుంటున్నాము. ఎంతో ఆసక్తిగా ఆత్మతో సత్యంతో ఆరాధించుటకు కూడి వచ్చిన మీకందరూ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటూ కొద్ది నిమిషాల పాటు మనం దేవుని వాక్యాన్ని నేర్చుకుందాం. మనం గత కొద్ది వారాలుగా మనం నేర్చుకుంటున్నటువంటి వాక్య భాగం ఏంటంటే తృప్తి కలిగి ఉండాలి. ఎందుకు తృప్తి కలిగి ఉండాలి అనే చాలా విషయాలు మనం నేర్చుకుంటూ వస్తున్నాం. అంటే ఎందుకు ఈ విషయాన్ని మనము నేర్చుకోవాలంటే మొట్టమొదటిగా ఈనాడు మనుషుల్లో మనం చూసినప్పుడు ఉన్న దాంట్లో తృప్తి కలిగి ఉండటానికి ఎంతమంది ఇష్టపడుతున్నారంటే చాలా తక్కువ. లేని దానికోసం ఆరాటపడి ఉన్నటువంటి ఆ మనస్థిమ్మతి లేనటువంటి ఆ స్థితిని ఏం చేస్తున్నారంటే మనుషులు కోల్పోతున్నట్టుగా మనం చూస్తూ ఉంటాం అన్నమాట. అందుకే లోకంలో ఈనాడు మనం చూడండి, మనుషులు ఎక్కువగా తృప్తి కలిగి ఉన్నారా అంటే లేరనే మనం ఎక్కువగా కూడా చెప్పొచ్చు. ఎందుకు లేరని మనం చెప్పొచ్చు అంటే మనుషుల్లో చాలామందిలో ఎక్కువగా ఏం లేదండి, నెమ్మది లేదు. అందుకే ఈరోజు మనం నేర్చుకోబోయే వాక్య భాగం ఏంటంటే ఎందుకు మనిషికి అసలు తృప్తి అనేది ఉండడం లేదనేది కొన్ని విషయాలు మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మనుషులుగా ఉంటున్నటువంటి ఎక్కువగా మనుషులుగా ఉన్నటువంటి అందరికీ కూడా ఎందుకు తృప్తి అనేది అసలు కలగడం లేదు? ఎందుకు తృప్తి కలగడం లేదంటే మన సమాధానం ఏంటండి? ఏదో ఒకటి మనం ఏం చేస్తూ ఉంటామండి, కొదువుగా ఉంది అనేది మనం ఎక్కువగా కూడా చెప్తూ ఉంటాం అన్నమాట. అయితే మనిషికి తృప్తి లేకపోవడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే ఈ తాత్కాలికమైనటువంటి జీవితం మీద మనం ఏం చేయడం అంటే ఆశ పెట్టుకోవడం. ఈ జీవితం తాత్కాలికమండి. అంటే కొద్ది నిమిషాలు, కొద్ది రోజులు, కొద్ది దినాలు మాత్రమే ఏముంటుంది, ఈ శరీరం అనేది భూమి మీద ఉండగలుగుతుంది. ఈ కొద్ది దినాలు ఉండగలిగినటువంటి ఈ జీవితం కోసం మనిషి చాలా ఆరాటపడుతూ ఉంటాడు కదా. చూడండి, ఉదయం లేచినప్పటి నుంచి తిరగా రాత్రి పండుకునే అప్పటిదాకా కూడా ఎంత ప్రయాసం ఉంటుందో మనిషికి, అంటే చాలా ప్రయాసపడతాడు మనిషి. దేనికోసం అండి? ఎంత కష్టపడుతున్నాం కానీ తృప్తి లేదండి అంటూ ఉంటారన్నమాట. మేము ఎంత కష్టపడినా కూడా ఏం లేదు, తృప్తిగా ఉండలేకపోతున్నాం. ఎందుకు అనేది మనం క్వశ్చన్ మార్క్ వేసుకుంటే చాలా విషయాలు మనకు ఎదురవుతూ ఉంటాయండి. ఈనాడు మనం చూసినప్పుడు ఒక వాక్య భాగం చూసి మనం ముందుకు వెళ్ళిపోతాం. చూడండి, ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయము, 11వ వచనం, 3వ అధ్యాయం 11వ వచనాన్ని మనము చూసినప్పుడు దేవుని వాక్యం ఈ రీతిగా తెలియపరుస్తూ ఉంటుంది. దేని కాలమందు అది చక్కగా ఉండునట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు. ఆయన శాశ్వత కాలమును నరుల హృదయమందుంచి ఉన్నాడని గాని దేవుడు చేయు క్రియలను పరిశీలనగా తెలుసుకున్నటకు అది నాకు చాలదు అంటున్నాడు భక్తుడు. అంటే దేవుడు నియమించినటువంటి ఈ కాలం గురించి ఏమంటున్నాడంటే నేను ఎంత పరిశీలన చేసినా కూడా ఏం చాలదంట ఇతనికి. దేవుడు చేసింది ఏది కూడా పరిశీలన చేసి చూసినప్పుడు ఆయనకి ఏం చాలడం లేదండి, దాన్ని పరిశోధన చేయలేకపోతున్నాడు కదా. నాడు కూడా చూడండి, ప్రకృతిలో మనం చూసినప్పుడు చాలా విలువైనటువంటివి ఉన్నాయి. వాటన్నింటిని కనుగొనగలుగుతున్నారంటే లేదు. విలువైనటువంటి జీవరాశులు ఉన్నాయి, సముద్రాలు ఉన్నాయి, సముద్రం లోపల తరంగాలు ఉన్నాయి, మహాపర్వతాలు ఉన్నాయి. వీటన్నింటిని కూడా మనిషి ఏం చేస్తున్నాడంటే కనుగొనలేకపోతున్నాడు. కానీ మీరు ఎక్కువగా ప్రయత్నం చేశారనుకోండి, ఏ అయితే ప్రకృతికి విరుద్ధంగా చాలామంది వెళ్తున్నారా? ప్రకృతికి విరుద్ధంగా వెళ్ళినటువంటి వాళ్ళ పరిస్థితి అంతా ఏమవుతుందండి, చాలామంది చనిపోయినట్టు కూడా మనం చూస్తుంటారు. ఇంకా మరి ముఖ్యంగా మనం చూసినప్పుడు ప్రకృతికి విరుద్ధంగా వాళ్ళు చేసే కార్యాలను బట్టి ఒక అగ్రిమెంట్ ఉంటుందండి. వాళ్ళకి ఉంటుందా? మాకు ఏమైనా కూడా మేమే దీనికి కారకులం, మా ఇష్ట ప్రకారంగా మేమేం చేస్తున్నాం. ఉదాహరణకి ఒక మనిషి సముద్రం లోపలికి వెళ్తున్నాడు అనుకోండి, ఆ సముద్రం లోపలికి వెళ్ళేటప్పుడు వాళ్ళు సంతకం పెట్టించుకుంటారు, సైన్ చేయించుకుంటారు. దేనికోసం?
నీకు ఏమి ప్రమాదమైనా కూడా బాధ్యత మీ ప్రాణానికి మీరే, మేము కాదు. అయితే వాళ్ళు చాలా సేఫ్టీగా వాళ్ళని బయటకు తీసుకొస్తూ ఉంటారు కానివ్వండి, అయినా కూడా ఒక సిగ్నేచర్ సంతకం పెట్టించుకుంటారు అనమాట. మీరు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు కూడా చూడండి, పేషెంట్ యొక్క మనిషి యొక్క పరిస్థితి చాలా సీరియస్గా ఉందనుకోండి, అలాగా తీసుకెళ్ళి చూస్తారా? ఏం చేస్తారు మరి? ఒక సంతకం పెట్టండి అంటారు. అక్కడ ఉన్న వాళ్ళకి ఎందుకు పెడుతున్నామని కూడా ఒక్కొక్కరికి అర్థం కాదు. అలాగే టెన్షన్ ఏం చేస్తారు? పని సంతకమేగా అడుగుతున్నారు, పెట్టండి అంటారు. మరలా ఒకవేళ ఆ పెట్టినటువంటి వ్యక్తికి ఒకవేళ ప్రాణం పోయిందనుకోండి, ఏమంటారండి? ప్రాణం పోయింది, మనం సంతకం పెట్టాం, ఆపరేషన్ థియేటర్ లోనికి తీసుకెళ్లారు, ప్రాణం పోయింది, ఏమంటారు వాళ్ళు డాక్టర్స్? మీ ఇష్ట ప్రకారంగా మీరు అప్పుడు రూల్స్ రెగ్యులేషన్స్ అంతా కూడా చెప్తూ ఉంటారన్నమాట. అంటే మనము ఏమి నేర్చుకోవడానికి మనం ముందుకెళ్ళాలంటే, తృప్తి అనేది మన జీవితాలలో ఎందుకు కలగడం లేదనేది మనం చూసినప్పుడు, మనిషి ఎంత ప్రయాసపడినా కానివ్వండి తృప్తి కలిగినటువంటి జీవితాన్ని జీవించలేకపోతున్నాడంటే ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే, లేని దానికోసం ఆరాటపడడం. ఏదైతే మనది కాదో దాన్ని ఏం చేయడం? తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయడం. ఇలాంటి కార్యక్రమాల వల్ల మనం ఏమవుతూ ఉంటామంటే, మనసు నెమ్మది అనేది ఉండదండి. కొన్ని కుటుంబాల్లో చూడండి, అన్నీ బాగున్నా కానివ్వండి, లేని దానికోసం ఆరాటపడుతూ ఉంటారు. ఇక్కడ ప్రసంగైనటువంటి ఈయన కూడా అదే చేస్తున్నటువంటి తప్పు. ఏదైతే దేవుడు చేస్తున్నాడో వాటన్నిటిని ఏం చేస్తున్నాడట? అనుభవించి చూద్దాం. ఈ అనుభవించి చూసిన తర్వాత దీని ద్వారాగా నా యొక్క ఆత్మ నేను ఏమైనా తృప్తిపరచుకోగలనని చూశాడట. మరి ఏం లేదు, తృప్తి లేదు అతనికి. అయితే కొన్ని విషయాలు నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేద్దామండి. ఈ ఉదయకాల సమయంలో మనం చూసినప్పుడు ఎందుకు మనిషి తృప్తి కలిగి ఉండలేకపోతున్నాడు అనే ప్రధానమైనటువంటి విషయాన్ని మనం చూసినప్పుడు, మొదటి సందర్భాన్ని ఏం నేర్చుకోబోతున్నామంటే, దేవుని నుండి ఒక మనిషి దూరం అవుతూ ఉండబట్టి తృప్తి లేకపోతుంది మనిషికి. ఏం లేకపోతుంది? దేవుడు మనిషి నుండి ఏమైపోతున్నాడు? దూరం అవుతున్నాడు అంటే మనం అనొచ్చు, రోజు దగ్గరగా ఉంటున్నామండి, మేము ఎక్కడ దూరంగా ఎక్కడ లేమని. అది కాదండి. మన ఆలోచనలు, మన క్రియలు, మన ప్రవర్తన, మనం ఉండే స్థితి, ఇవన్నీ కూడా మనిషి ఏమైపోతున్నాడంటే ఆటోమేటిక్గా దేవునికి దూరం అవుతూ ఉన్నాడు. ఉదయం లేచిన దగ్గర నుంచి దేవునితో స్నేహం కలిగి ఉంటామా? దేవునితో సంబంధం కలిగి ఎక్కువగా ఉంటామా? లోకంలో ఎక్కువ ఉంటామంటే లోకంలో ఎక్కువగా ఉంటాం కదా. ఈ లోకంలో ఎక్కువగా ఉన్నదాన్ని బట్టి దేవునికి ఆటోమేటిక్గా మనిషి ఏమైపోతున్నాడు? దూరం అవుతూ ఉన్నాడు అన్నమాట. చూడండి, ఒక వాక్య భాగం చూసి మనం ముందుకు వెళ్ళిపోదాం. ఈ మొదటి సందర్భంలో మనిషి దేవునికి ఏ విధంగా దూరం అవుతున్నాడో మనం చూద్దాం. తిమోతికి రాస్తున్నటువంటి మొదటి పత్రిక, అపోస్తలుడైనటువంటి పౌలు గారు తిమోతికి పత్రిక రాస్తూ ఈ 6వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చూసినప్పుడు, తిమోతి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చూద్దాం. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభసాధకమై ఉన్నది అంటున్నాడు. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభసాధకమై ఉన్నది. మనం ఈ లోకములోనికి ఏమీ తేలేదు, దీనుల నుండి ఏమీ తీసుకొని పోలేము. కాగా అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొందుదుము. అన్న వస్త్రము గలవారమై మనం ఏం చేయాలటండి? తృప్తి పొందగలగాలి. ఈనాడు మనిషి దేవునికి దూరం అవుతున్నాడంటే ఉన్న వాటితో ఏం చేయలేకపోతున్నాడు? మనకున్న వాటితో మనం తృప్తి పొందలేకపోబట్టే మనము దేవునికి ఏమైపోతున్నామండి? దూరం అవుతున్నాం. ఒక మనిషి ఎందుకు దూరం అవుతున్నాడంటే, ఎందుకు ఒక మనిషి దేవునికి దూరం అవుతున్నాడంటే సంతుష్టి లేకపోవడం. ఈ సంతుష్టి అనేది ఏ విధంగా కలుగుతుంది? ఉన్న దాంట్లో మనము ఎప్పుడైతే సర్దుకొని ఉండగలుగుతామో, మనకున్న దాంట్లో మనము సంతృప్తిగా మనం ఉండగలిగితే దానికన్నా గొప్ప భాగ్యము లేదని మనం అప్పుడే చూసాం. ప్రసంగి గారు చెప్తూ ఉంటాడు అన్నమాట. చాలా సమస్తాన్ని సంపాదించుకొని చూశాడు, చాలా సంపాదించుకున్నాడు. ఇక
ఆయన ఉన్నటువంటి స్థితిలో ఇలా ముందు కానివ్వండి, వెనక కానివ్వండి, అలాంటి గొప్ప ధనవంతులు లేరు. అంత ధనం సంపాదించుకున్న తర్వాత ఏమైపోయాడంటే దేవునికి దూరం అయిపోయాడు. అన్నీ ఆశ వచ్చేసింది. ఈరోజు కూడా మనం కూడా అంతే. మేము కూడా అన్నీ సంపాదించుకొని అన్నీ చేసిన తర్వాత మరలా దేవునికి దగ్గర అవుతామంటే అవకాశాలు ఉండవండి. ఇప్పుడు సొలొమోను గురించి ఎందుకు రాయిస్తున్నాడు? ఇక్కడ తిమోతి, అపోస్తలుడైనటువంటి పౌలు గారు తిమోతికి ఏం నేర్పిస్తున్నాడండి? మనం ఈ లోకంలోనికి వచ్చేటప్పుడు ఏంటట? ఏమి తీసుకురాలేదు. ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు కూడా ఏమి తీసుకుని వెళ్ళలేము. అయితే ఏమంటున్నాడంటే అన్న వస్త్రము గలవారమై ఉండి వాటితో ఏం చేద్దామట? తృప్తి పొందదు. ఈ అన్న వస్త్రములు కలిగి తృప్తి పొందలేకపోవడమే మనిషి ఏమవుతూ ఉంటాడంటే దేవునికి దూరం అవుతూ ఉంటాడు. అయితే దేవుని యొక్క తీర్పు అనేది ఏ విధంగా ఉంటుందో ఒకసారి మనం చూడండి. యోవేలు గ్రంథం, ఒకసారి యోవేలు గ్రంథం మనం చూసినప్పుడు యోవేలు గ్రంథం 2వ అధ్యాయము 2వ అధ్యాయము 13వ వచనం నుంచి చూద్దాం. యోవేలు గ్రంథం 2వ అధ్యాయము 12 నుంచి చూద్దాం. ఇక్కడ చాలా చక్కగా భక్తుడు రాస్తూ ఉన్నాడు. దేవుని యొక్క తీర్పు అనేది ఏ విధంగా ఉంటుందో, ఈ దేవునికి దూరమైనటువంటి ఈ మనుషుల్ని ఆయన యొక్క తీర్పు అనేది ఏ విధంగా ఉంటుందో ఇక్కడ చెప్తూ ఉన్నాడండి. పేజీ నెంబర్ 753 యోవేలు గ్రంథం 2వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చూసినప్పుడు దేవుని వాక్యం ఈ రీతిగా తెలియపరుస్తుంది. ఇప్పుడైనను మీరు ఉపవాసముండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనస్పూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి, ఇదే యెహోవా వాక్కు. చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏమైపోయారట? దేవుణ్ణి విసర్జించారు. అంటే దేవుడు ఇచ్చినటువంటి దాంట్లో వాళ్ళు తృప్తిగా ఉండలేక దేవునికి దూరం అయిపోయినటువంటి ఈ ఇజ్రాయేల్ విషయంలో దేవుని యొక్క తీర్పు ఏ విధంగా ఉందంటే, ఇప్పుడైనా మీరేం చేయండి? కన్నీరు విడవండి, ఉపవాసం ఉండండి, నా దగ్గరకు రండి. ఎప్పుడైనా మనం వెళ్ళామంటే దేవుని దగ్గరికి మనకున్నటువంటి పరిస్థితులను బట్టి కన్నీరు విడిచి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తామా? నిజం, ఈనాడు చాలా కుటుంబాల్లో తృప్తి లేకపోవడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే ప్రార్థన లేనటువంటి జీవితం. మనం ప్రార్థనకి ఎంత టైం ఇస్తామంటే దేవునికి ఎంత సమయం ఇస్తాం? ఇది ఒక హాఫ్ అన్ అవరు, ఈరోజు నేను ఖాళీగా ఉన్నానండి, నా దేవునికి నేనేం చేయాలి? ప్రార్థన చేయాలి అనే ఆలోచన వస్తుందా? ఇక్కడ కూడా చూడండి, ఈ ఇజ్రాయేల్ విషయంలో దేవుడు విపరీతంగా ఇచ్చాడు వాళ్ళకి, కానీ వాళ్ళకి ఏం లేదు, తృప్తి చెందలేకపోతున్నారు. వాళ్ళు విపరీతంగా దేవుడిచ్చినటువంటి అన్నీ కూడా అనుభవిస్తున్నారు కానివ్వండి, ఆ అనుభవించినటువంటి వాటిలో దేనిని కూడా దేవునికి వాళ్ళు కృతజ్ఞతాస్తుతులు తెలియపరచాల. అలాంటి తెలియపరచినప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, ఇప్పుడైనా పర్లేదు, మీరేం చేయండి? ఏం చేయండి? కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనస్పూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి అంటున్నాడు దేవుడు. అంటే దేవుడు మనుషుల్ని ఎప్పుడు కూడా ఏం చేయడండి? విడిచిపెట్టడు. ఆయన పిలుస్తూ ఉంటాడు అన్నమాట. కానీ మనిషి ఏం చేస్తూ ఉంటాడంటే తిరస్కరిస్తూ ఉంటాడు కదా మన దేవుణ్ణి. నాడు చూడండి, దేవుడేమో పిలుస్తూ ఉన్నాడు వాళ్ళని, కానీ వాళ్ళు ఎలా ఉన్నారు? దేవుడు ఇచ్చినటువంటి కూడా అన్నీ కూడా అనుభవిస్తున్నారు, తింటున్నారు, త్రాగుతున్నారు, హ్యాపీగా ఉంటున్నారు కానివ్వండి, వాళ్ళలో ఏం లేదంటే పశ్చాత్తాపం లేదు. ఈరోజు కూడా చూడండి, మనకు దేవుడు ఏది కొదువు లేకుండా ఏం చేస్తున్నాడండి? మనకి ప్రతిదీ ఇస్తూ ఉంటాడు కానివ్వండి, మనకి పశ్చాత్తాపం అనేది కలగాలి. అయితే ఆయన అంటున్నాడు వాళ్ళని, ఏమంటున్నాడు? కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనస్పూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి, ఇదే యెహోవా వాక్కు. అయితే దేవుడు ఎలా ఉన్నాడో ఇక్కడ చెప్తున్నాడు 13వ వచనం. యోవేలు గ్రంథం 2వ అధ్యాయము 13వ వచనం ఏమంటుందంటే, మీ దేవుడైన యెహోవా
కరుణా వాత్సల్యము గల వాడును, శాంతమూర్తియు, అత్యంత కృపగలవాడనై ఉండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపడను. కనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. కానీ వీళ్ళలో ఉన్న ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే తిరుగుబాటు స్వభావం. ఏంటండి? ఈ తిరుగుబాటు స్వభావం వల్ల దేవుడు మనుషుల్ని విడిచిపెడతాడా? విడిచిపెట్టడు. ప్రతిసారి దేవుడు ఏం చేస్తూ ఉంటాడంటే హెచ్చరిస్తూ ఉంటాడు. వీళ్ళని ఏం చేస్తున్నాడు మరి దేవుడు? ఇక్కడ ఉన్నటువంటి ఇజ్రాయెల్ ప్రజల్ని యోవేలు ప్రవక్త ద్వారాగా పంపించి దేవుడు ఏం చేస్తున్నాడు? తిరిగి రండి, తిరిగి దేవుని దగ్గరకు వాళ్ళని ఏం చేస్తున్నాడంటే పిలుస్తూ ఉన్నాడండి. అయితే అంటున్నాడు ఇక్కడ 14వ వచనం, ఒకవేళ ఆయన మనస్సు త్రిప్పుకొని పశ్చాత్తాపడి మీ దేవుడైన యెహోవానగు తగిన నైవేద్యమును ప్రాణార్పణమును మీకు దీవెనగా అనుగ్రహింపడని ఎవడు చెప్పగలడు అంటున్నాడు. ఒకవేళ మీరు మనస్సు త్రిప్పుకొని దేవుని దగ్గరకు వస్తే ఆయన మిమ్మల్ని విడిపింపడని ఎవరు చెప్పగలడు అంటున్నాడండి. ఏమంటున్నాడు అంటే ఇక్కడ ప్రజల యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంది? వీళ్ళ యొక్క పరిస్థితి ఏ విధంగా ఉందంటే దేవుడిచ్చినటువంటి మేలుల్ని అనుభవిస్తున్నారు. దేవుడిచ్చే ప్రతిదీ కూడా ఏం చేస్తున్నారు? ఇష్టపూర్వకంగా అనుభవిస్తూ కూడా దేవుని వైపు తిరగడం లేదు. ఆ దేవుని వైపు తిరగనప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే మీరు ఇప్పుడైనా మనస్సు మార్చుకొని దేవుని నా దగ్గరకు రండి అని చెప్పేసి దేవుడు యోవేలు ద్వారా ఏం చేస్తున్నాడండి? తెలియపరుస్తూ ఉన్నాడు అనమాట. ఒకవేళ మనస్సు కరుగుద్దేమో దేవునికి రండి అంటున్నాడు. ఇప్పుడు పశ్చాత్తాపడి కన్నీళ్లు విడిచి ఉపవాసం ఉండి పశ్చాత్తాపడి కన్నీళ్లు విడిస్తే దేవునికి మనస్సు కరుగుతుందా? కరగదండి. కరగదా? ఇప్పుడు మన అమ్మ నాన్న ఉన్నారు. అమ్మ నాన్న మనం ఎక్కువగా ఏడిస్తే బాగా ఏడవురా అంటారా? ఏం చేస్తారు మరి? ఒక వస్తువు అడిగామనుకోండి, ఇప్పుడు పెద్ద పిల్లలు కూడా అడిగే వాళ్ళు ఉన్నారు, నాకు ఇది కొనిపెట్టవా, అది కొనిపెట్టవా, పలానా వస్తువు తీసివా అని అంటూ ఉంటారు అనమాట. తీసివ్వలేదు అనుకోండి తల్లిదండ్రులు, అన్నం మానేసాడు అనుకోండి, తల్లిదండ్రుల యొక్క వాళ్ళ యొక్క ఆలోచనలు ఎలా ఉంటాయి? ఒక పూట తినలేదండి, భోజనం తినలేదు, మనసు కరగలేదు, మధ్యాహ్నం కూడా తినలేదు, నైట్కి తల్లిదండ్రులకి నిద్ర పడుతుందా? ఎందుకు పట్టదు? మనస్సు బాధ కలుగుతుంది వాళ్ళకి. అయ్యో ఈ వస్తువు నేను తీసిస్తే ఏదో ఒక విధంగా ఏం చేయగలగాలి, నేను నా బిడ్డలకు తీసివ్వగలగాలి అనే ఆలోచన తల్లిదండ్రులకు ఉంటుంది. బిడ్డను కోల్పోయేదానికి తల్లిదండ్రులు ఇష్టపడతారండి? బిడ్డను కోల్పోయేదానికి ఎప్పుడు కూడా తల్లిదండ్రులు ఏం చేయరు? ఇష్టపడరు. దేవుడు కూడా అంతే. దేవుడు కూడా మనుషుల పట్ల ఆయన ఏమంటున్నాడంటే ఒకవేళ మీరు కానీ మనస్సు త్రిప్పుకుంటే ఆయన మిమ్మల్ని ఏం చేయగలడు? కాపాడగలడు. అందుకే మనుషులు చూడండి, దేవుడిచ్చేవన్నీ కూడా అనుభవిస్తూ ఉంటారు, కానీ దేవుని దగ్గరకు వచ్చేటప్పుడు ఇష్టపూర్వకంగా రారు. ఇష్టపూర్వకంగా దేవుణ్ణి ఆరాధించలేక పరిస్థితి చాలామంది ఉన్నారండి. ఎక్కువైనటువంటి మంది ఈరోజు ఆదివారం కదా, ఎంతమంది దేవుణ్ణి ఆరాధించాలనే జ్ఞానం ఉంటుంది? ఎంతమందికి ఉంటుందండి? అయ్యో ఈరోజు ఆదివారం, నేను దేవుని మందిరంలో కనపడాలి, నేను ఆరాధన చేయాలి, ఆరాధన చేయకుండా నేను దేవునికి దూరం అయిపోతాను అనే ఆలోచన ఉంటుందండి? ఉంటుందా? చాలా తక్కువ. అయితే ఈ యోవేలు ద్వారాగా దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటలు మనం గమనించినప్పుడు మీరు పశ్చాత్తాపడితే ఒకవేళ దేవుడు మనస్సు మార్చుకునేనేమో. మీరందరూ బాగా గమనించండి. మనమందరము కొంచెం గమనించి ఆలోచనలు పడినప్పుడు మీకు అందరికీ యోనా గారు బాగా తెలుసు కదండి. యోనా గ్రంథం మీరందరూ బాగా చదివి ఉంటారు కదా. ఆ యోనా గ్రంథంలో మనం చూసినప్పుడు అక్కడ ఆ నినివే పట్టణస్థులందరూ కూడా దేవునికి ఏమైపోయారు? దూరం అయిపోయారు.
ఈ దూరం అయిపోయినటువంటి నినివే పట్టణస్థులు మొత్తం కూడా వాళ్ళు పశ్చాత్తాపడినప్పుడు దేవుడు వాళ్ళని క్షమించలేదా? క్షమించలేదా? చూడండి, ఒక్కసారి మనం అక్కడికి వెళ్దాం. యోనా గ్రంథం యోనా గ్రంథము ఇందులోనే 3వ అధ్యాయం మనం చూసినప్పుడు యోనా గ్రంథం 3వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చూసినప్పుడు చదవండి యేసురాజు గారు. యోనా గ్రంథం 3వ అధ్యాయము 10వ వచనం. మీ యొక్క బైబిల్ తిప్పుకున్నట్లయితే యోనా గ్రంథం అక్కడ చాలా చక్కటి విషయాన్ని తెలియపరుస్తూ ఉంటాడండి దేవుడు. ఏమంటూ ఉంటాడు? 3వ అధ్యాయం 10వ వచనం బాగా గమనించాలి. ఈ నినివే వారు తన చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్నటువంటి క్రియలను దేవుడు చూసి పశ్చాత్తాపుడై వారికి చేయుదునని అనుకున్నటువంటి ఆ కీడుని గురించి ఏం చేశాడట దేవుడు? చేయక మానెను. అంటే దేవుని వైపు మన మనస్సును త్రిప్పిన ఎడలా, మనము దేవుడు మనల్ని హెచ్చరించినప్పుడు మన మనస్సును దేవుని వైపు తిప్పిన ఎడలా ఆయన ఏం చేస్తాడట? ఏం చేస్తాడండి? ఖచ్చితంగా ఆయన చేయాలనుకున్నటువంటి కీడు గురించి ఆయన ఏం చేస్తాడంటే పశ్చాత్తాపడతాడు. అంటే ఒక మనిషి కన్నీళ్లు విడిచి దేవుని వైపు వెళ్ళినప్పుడు, ఒక మనిషి పశ్చాత్తాపడి దేవుని వైపు తిరిగినప్పుడు, వాళ్ళ హృదయాన్ని తిప్పుకున్నప్పుడు దేవుడు కూడా ఏం చేస్తాడు? క్షమించడానికి ఆయన ఎలా ఉన్నాడండి? సిద్ధంగా ఉన్నాడు. ఇక్కడ మనం చూసినప్పుడు ఏవేలు ద్వారాగా మనం చూసినప్పుడు ఇజ్రాయేల్ ప్రజలను దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. మీరు కన్నీళ్లు విడిచి ఉపవాసం ఉండి మీరు ప్రార్థన చేసి దేవుని వైపు మీరు తిరిగిన ఎడలా, దేవుని వైపు మీరు తిరిగిన ఎడలా ఆయన ఏం చేస్తాడు? ఒకవేళ ఆయన పశ్చాత్తాపడు అవుతుడేమో అంటూ ఉంటాడు. అయితే ఆయన పశ్చాత్తాపం కలిగిందండి. యోనా గ్రంథంలో మనం చూసినప్పుడు మీరు ఇంటికి వెళ్ళిన చదవండి. కనీసం రాజు కూడా తన రాజు వస్త్రాలు తీసేసి ఏం చేస్తాడు? గోని పట్టలు కట్టుకొని, ఆ రాజు వస్త్రాలు కూడా తీసేసి గోని పట్టలు కట్టుకొని ఏం చేశాడు? బూడిదలో కూర్చున్నాడు. కనీసం గేదెలకు కూడా ఏం పెట్టలేదు? ఆహారం పెట్టల. కనీసం ఆ నినివే పట్టణం మొత్తం కన్నీళ్లు విడిచి బూడిదలో కూర్చొని గోని పట్టలు కట్టుకున్నారండి. దేవుడు ఏం చేశాడట? వాళ్ళకి చేయాలనుకున్నటువంటి ఆ కీడు గురించి దేవుడు ఏం చేశాడు? ఆలోచన చేసి పశ్చాత్తాపడ్డాడు దేవుడు వాళ్ళ పట్ల. అంటే ఈనాడు మనం చూసినప్పుడు అంత పశ్చాత్తాపడుతూ దేవుడు మన దగ్గరికి వస్తూ ఉన్నప్పుడు, అంత పశ్చాత్తాపడుతూ మనుషుల పట్ల దేవుడు ప్రేమ కలిగి ఉన్నప్పుడు, మరి మనుషుల పరిస్థితి ఏ విధంగా ఉందండి ఈనాడు? చాలా ఘోరంగా ఉంది కదా, ఉందా లేదా? అయితే మనం ఈ మొదటి సందర్భంలో మనం చూసినప్పుడు దేవుని నుండి ఒక మనిషి ఏమవ్వకూడదు? దూరం అవ్వకూడదు. దూరం అవ్వడం బట్టే దేవుడు మనిషికి ఏమవడం లేదు? తృప్తి కలిగి ఉండలేకపోతున్నాడు. ఎందుకు మనిషి తృప్తి కలిగి ఉండలేకపోతున్నాడంటే దేవునికి ఎలా ఉన్నాడటండి? దూరంగా ఉండడం వల్ల మనిషి తృప్తిగా ఉండలేకపోతున్నాడు అనేది మనము మొదటి సందర్భాన్ని మనం ఆలోచించాం. అయితే రెండో సందర్భాన్ని మనం చూసినప్పుడు మనిషి ఈ తప్పుడు ఆలోచనల వల్ల తృప్తి చెందలేకపోతూ ఉన్నాడు. మొదటగా ఏంటండి? ఈ రెండో సందర్భంలో మనం చూసినప్పుడు తప్పుడు ఆలోచనలు. మనిషి చూడండి, ఎప్పుడన్నా మంచి కోసం ఆలోచిస్తుంటాడా? మంచినే ఆలోచిస్తూ ఉంటాడా? ఈ మంచినే ఆలోచించినటువంటి వారిని చూడండి ఎలా ఉంటారు. మీరు చాలామంది భక్తుల యొక్క జీవితాలలో మనం చూసినప్పుడు ఈ మనుషులు ఎక్కువగా మంచి ఆలోచనలో కలిగినటువంటి వారు మంచి మార్గంలో నడుస్తూ ఉంటారు. ఈ చెడైనటువంటి ఆలోచనలు కలిగినటువంటి వారు చెలినటువంటి మార్గంలో నడుస్తూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. అయితే ఇక్కడ మనం చూసినప్పుడు కీర్తనల గ్రంథం చూడండి. కీర్తనల గ్రంథం 14వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చూసినప్పుడు ఈ రెండో సందర్భాన్ని మనం చూద్దాం. ఎందుకు మనిషికి తృప్తి లేదంటే వారి యొక్క ఆలోచనలు అంటున్నాడు. 14వ అధ్యాయం 2వ వచనం, వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని
యెహోవా ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించను. ఎందుకు పరిశీలించాడు? వివేకం కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని యెహోవా ఆకాశము నుండి ఏం చేశాడట? చూసి నరులను పరిశీలించను. అయితే ఏమైపోయారంట మనుషులందరూ కూడా? వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు. ఇక్కడ బాగా గమనించాలండి. మనం ఏం గమనించాలి? మనుషుల యొక్క ఆలోచనల వల్ల, ఈ తప్పైనటువంటి మార్గాల వల్ల దేవునికి మనుషులు తృప్తి కలిగి ఉండలేకపోతున్నారు, దేవునితో తృప్తి కలిగి ఉండలేకపోతూ ఉంటున్నారు అన్నమాట. కారణం ఏంటంటే వివేకము, తెలివి లేకపోవడం. దేవుడు మన పట్ల చేసినటువంటి ఆ మేలుల్ని మనము తలపోసుకుపోవడం. ఈ దేవుడు చేసినటువంటి మేలులు మనిషి ఏం చేస్తూ ఉంటాడంటే, ఎక్కువగా మేలులు జరుగుతూ ఉన్నాయి అనుకోండి, హ్యాపీగా ఉండాలని ఆలోచిస్తారు. ఏమండి, మనకి ఏదైనా కీడు జరిగింది అనుకోండి, ఏం చేస్తాం? కీడు జరిగినా కూడా మనం హ్యాపీగా ఉంటామా? ఏదైనా ఒక ఆపద జరిగినా కూడా హ్యాపీగా ఉంటామా? ఇష్టపడతామా ఉండటానికి? ఉండం. ఏది జరిగినా కానివ్వండి, మన యోబు గారు కూడా, మనం యోబు గారి విషయంలో కూడా చూడగలం. ఏమంటాడు యోబు గారు? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయెను, ఆయనకే మహిమ కలుగునుగాక అని మనం చెప్పగలగాలండి. ఈనాడు కూడా మన జీవితంలో చాలా సంపాదించుకుంటాం. ఈ సంపాదించుకున్న దాన్ని మనం తృప్తిగా అనుభవించలేము. కారణం ఏంటంటే తెలివి, వివేకం లేకపోవడం. అందుకని అంటూ ఉంటాడు, వివేకం కలిగి దేవుని వెతుకువారు కలరేమోనని యెహోవా ఆకాశం నుండి నరులను పరిశీలించను. వారందరూ కూడా ఏం చేశారట? దారి తొలగి బొత్తిగా చెడిపోయి ఉన్నారు. ఏం చేస్తున్నారట? దారి తొలగి బొత్తిగా చెడిపోయి ఉన్నారు. అయితే ఇందులోనే మనం కొంచెం ముందుకెళ్ళి మనం ఆలోచించినప్పుడు, భక్తుడైనటువంటి దావీదు గారు తన కుమారుడైనటువంటి సొలొమోను గారికి కొన్ని విషయాలు చెప్తూ ఉంటాడండి. ఇక్కడ మనం చూడండి, మొదటి రాజుల గ్రంథం మనం చూసినప్పుడు 2వ అధ్యాయము, రాజుల మొదటి గ్రంథం 2వ అధ్యాయము 1 నుంచి 3 వచనాల్లో మనం చూసినప్పుడు, ఇక్కడ దావీదు గారు తన కుమారునికి నేర్పిస్తూ ఉంటాడు. ఎవరికి? సొలొమోనుకి. ఏమని నేర్పిస్తున్నాడు చూడండి. పేజీ నెంబర్ 279, రాజుల మొదటి గ్రంథం 2వ అధ్యాయము 1వ వచనం నుంచి మనం చూసినప్పుడు, దావీదునకు మరణకాలము సమీపింపగా అతడు తన కుమారుడైన సొలొమోనునకు ఇలాగూ ఆజ్ఞ ఇచ్చెను. ఏమని ఆజ్ఞిస్తున్నాడు? 2వ వచనం, లోకులందరూ పోవలసిన మార్గమున నేను పోవచ్చున్నాను, కాబట్టి నీవు ధైర్యం తెచ్చుకొని నిబ్బరము కలిగి అంటున్నాడు. ఇప్పుడు ఒక వృద్ధాప్యములో ఉన్నటువంటి తండ్రికి మరణకాలం వచ్చింది అనుకోండి, ఇక వృద్ధాప్యం వస్తే మనిషి యొక్క స్థితి ఏ విధంగా ఉంటుందండి? మరణానికి దగ్గర అవుతూ ఉంటాడని ఆటోమేటిక్గా తెలుసుకుంటాడు. అలా తెలుసుకున్న తర్వాత ఆయన యొక్క పరిస్థితి ఎలా ఉందటండి? ఏమంటున్నాడు కుమారుని దగ్గర? లోకులందరూ పోవలసినటువంటి మార్గంలో నేను పోవచ్చున్నాను, కాబట్టి నీవు ధైర్యం తెచ్చుకుని నిబ్బరము కలిగి. 3వ వచనం, నీ దేవుడైన యెహోవా అప్పగించిన దానిని కాపాడి ఆయన మార్గములను అనుసరించిన ఎడల నీవు ఏ పని పూనుకొనును, అక్కడ ఎక్కడ తిరిగినను అన్నిటిలో వివేకముగా నడుచుకొందువు. చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట, వివేకముగా నడుచుకొందువు. మన కీర్తన గ్రంథంలో ఏం చూసాం? 14వ అధ్యాయం 2వ వచనం, వివేకము కలిగి దేవుణ్ణి వెతుకువారు కలరేమనని యెహోవా ఆకాశము నుండి నరులను పరిశీలించను. కానీ ఇక్కడ దావీదు మహారాజు తన కుమారుడైనటువంటి సొలొమోనుకు ఏం చెప్తున్నాడండి? ఏం చెప్తున్నాడు? లోకులందరూ పోవలసినటువంటి మార్గంలో నేను పోవచ్చున్నాను, నువ్వేం చేయి, కాబట్టి ధైర్యం తెచ్చుకో, నిబ్బరం కలిగి ఏం చేయి, ధైర్యం తెచ్చుకో. అయితే ఇక్కడ చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని తెలియపరుస్తున్నాడు. నీ దేవుడైన యెహోవా అప్పగించిన దానిని కాపాడి ఆయన మార్గములను అనుసరించిన ఎడల నీవు ఏ పని పూనుకొనినను ఎక్కడ తిరిగినను అన్నిటిలో వివేకముగా నడుచుకొందువు. మోసే
ఆయన న్యాయ విధులను శాసనములను గైకొనుము అంటున్నాడు. గైకొంటే ఏమంటున్నాడంటే, అలా నువ్వు ఉన్నావనుకో. ఎలాగో మొదటిది ఏం చెప్తున్నాడు అందులో, నాకు మరణకాలం సమీపించింది. రెండోది, నేను లోకులందరూ పోవలసినటువంటి మార్గంలో నేను వెళ్ళచున్నాను. అయితే మూడో విషయం ఏం చెప్తున్నాడు, నువ్వు ధైర్యం తెచ్చుకో, నువ్వు చాలా ధైర్యంగా ఉండాలి అని తెలియపరుస్తున్నాడు. అయితే నాలుగో విషయాన్ని చెప్తున్నాడు, దేవుడు ఏ విధంగా అయితే మనకు అప్పగించాడో ఆ అప్పగించినటువంటి విషయాలన్నిట్లో కూడా ఎలా ఉండాలట, చాలా జాగ్రత్తగా ఉండాలి. అలా ఉంటే జాగ్రత్తగా కలిగి ఉంటే ఏమంటున్నాడంటే ఇక్కడ ప్రయోజనం ఏంటంటే, 4వ వచనం, అప్పుడు నీ పిల్లలు తమ ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా నుండి నా ఎదుట తమ పూర్ణ హృదయముతోనూ పూర్ణ మనస్సుతోనూ సత్యమును అనుసరించి నడుచుకుని ఎడల ఇజ్రాయేలుల రాజ్య సింహాసనం మీద ఆసీనుడగు ఒకడు నీకు ఉండక మాండని యెహోవా నన్ను గూర్చి ప్రమాణం చేసిన మాట స్థిరపరచును. ఇప్పుడు ఒక మాట చెప్పాడు, దావీదు సింహాసనం, దావీదు వేరు చిగురు. దావీదులో నుంచి ఎవరు రావాలి? యూదా గోత్రం నుంచి యేసుక్రీస్తు ప్రభువు వారు రావాలి. ఈ యేసుక్రీస్తు ప్రభువు వారు రావటానికి ఎవరిని ఎన్నుకున్నాడు దేవుడు? యూదా గోత్రంలో దావీదుని తర్వాత సొలొమోన్ని. ఈ విధంగా రావాలన్నది దేవుని యొక్క నిర్ణయం ఉంది. ఈ సింహాసనం ఏలేదానికి ఎవరు రావాలి? ఒక ఆయన మన గోత్రం నుంచి రాబోతున్నాడంటే మనం ఎలా ఉండాలి? ఆయన కట్టడలు మనం అనుసరించాలి. ధర్మశాస్త్రంలో రాయబడినవన్నీ మనం ఏం చేయగలగాలి? గైకొనగాలి. మేబీ ఈ యొక్క సొలొమోను విషయంలో మనం చూసినప్పుడు అన్ని విషయాల్లో కూడా ఏం చేశాడండి? ఆయన గైకొన్నాడు. అన్ని విషయాల్లో ఏం చేయగలిగాడు? గైకొన్నాడు. ఒకటి మాత్రం చివరగా చేయలేకపోయాడు. ఏం చేయలేకపోయాడంటే, ఇదిగో ఈ యొక్క భార్యల విషయంలో కూడా ఆయన తృప్తి కలిగి ఉండలేకపోయాడు. సమస్తాన్ని సంపాదించుకున్నాడు, అన్నీ చేశాడు, ఆయన చెప్పినంతా కూడా నడుచుకున్నాడు. కానీ అంత సంతోషించిన తర్వాత మరలా పశ్చాత్తాపడ్డాడండి. అంత చేసిన తర్వాత సొలొమోను గారు ఏం చేశారు? పశ్చాత్తాపడ్డాడంటే ప్రధానమైన కారణం ఏంటంటే, దావీదు యొక్క మాటలు గుర్తుకు తెచ్చుకున్నాడు. మరలా ఈ సంపాదించిందంత మొత్తం కూడా ఎవరికి ఇచ్చాడు? మరలా తన కుమారుడైనటువంటి రెహబాముకి ఇచ్చాడు. ఈ రెహబాముకి ఇచ్చిన తర్వాత రెహబాము పనికి మాలినటువంటి వాడు. ఎవరు? ఈ ఉన్నటువంటి ఆస్తిని మొత్తం కూడా ఉన్న పాటులో పోగొట్టుకోగలిగాడు. కారణం ఏంటంటే, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి జీవితాన్ని తన కుమారుడైనటువంటి రెహబాము జీవించలేకపోయాడు. అయితే దావీదు చెప్పినట్టు సొలొమోను నడుచుకోగలిగాడు. నడుచుకోబట్టి అంత సంపాదించుకొని చూసినా కానివ్వండి తృప్తి కలిగి ఉన్నాడు. తెలుసుకున్నాడు, ఇవన్నీ నాతో ఉన్నా కానివ్వండి, ఇవన్నీ నేను సంపాదించుకున్నా కానివ్వండి, వీటితో ఏం లేదు, తృప్తి లేదు. దేవుడు కలిగినటువంటి జీవితమే తృప్తి కలిగినటువంటి జీవితం అని అక్కడ చెప్తూ ఉంటాడండి. చూడండి, ఇక్కడ మనము ఇంకొంచెం ముందుకెళ్ళి మనం ఇందులో ఆయన చూసినప్పుడు ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయము ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం మనం చూసినప్పుడు, ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయము పోయిన వారం మరి నేను చెప్పాను, ఈ 2వ అధ్యాయం మొత్తం కూడా ఇంటికి వెళ్ళి నాకు చదవండి ఒకసారని. మరి ఎంతమంది చదివారో తెలియదు కానివ్వండి, మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తా చూడండి. ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనాన్ని మనం చూసినప్పుడు ఆయన అంటున్నాడు, నా కనులు ఆశించిన వాటిలో దేనిని అవి చూడకుండా నేను అభ్యంతరం చేయలేదు, మరియు నా హృదయము నా పనులన్నిటిని బట్టి సంతోషింపగా సంతోషకరమైనదేదియు అనుభవించకుండా నేను నా హృదయమును నిర్బంధింపలేదు. ఇదే నా పనులన్నిటి వలన నాకు దొరికిన భాగ్యము అంటున్నాడు. అయితే ఆయన కనులు ఏమైతే ఆశించాయో అవన్నీ కూడా ఏం చేస్తాడండి? అనుభవించడానికి ముందుకెళ్ళాడు, అనుభవించాడు. కానీ వాటన్నిట్లో ఏమి లేదట, అతనికి ఏమి లేదటండి, తృప్తి లేదు. ఎందుకు మనిషికి తృప్తి ఉండడం లేదంటే, దేవుని లేనటువంటి జీవితమే. దేవుడు ఉన్నటువంటి జీవితం అది తృప్తి కలిగి ఉంటుంది అనేది చివరికి నేర్చుకున్నాడండి. అప్పుడు అంటున్నాడు 11వ వచనం, అప్పుడు నేను చేసిన పనులన్నీ వాటి కొరకై నేను ప్రయాసపడినదంతయు
నేను నిదానించి వివేచింపగా అవన్నీ వ్యర్థమైనవిగాను, బాగా గమనించాలి, ఒకడు గాలికి ప్రయాసపడినట్టుగాను అగుపడెను, సూర్యుని కింద లాభకరమైనది ఏదీ లేనట్టు నాకు అగపడెను. ఈ సూర్యుని కింద ఏది సంపాదించుకున్నా కూడా ఇవన్నీ కూడా ఏంటంటండి, వ్యర్థంగా నాకు కనపడాయి కానివ్వండి. ఇప్పుడు ఇవన్నీ వ్యర్థమని ఈయన అంటున్నాడంటే ఎవరి మాటలు గుర్తుకు తెచ్చుకున్నాడు? తన తండ్రి అయినటువంటి దావీదు గారు చెప్పారు కదా, చెప్పారండి. ఏమని చెప్పారు? నేను లోకులందరూ పోవాల్సినటువంటి మార్గంలో నేను వెళ్తూ ఉన్నాను, నువ్వేం చెయ్యి, నిబ్బరం కలిగి ధైర్యం తెచ్చుకో. అయితే చివరికి ఒక మాట చెప్పాడు, ధర్మశాస్త్రంలో రాయబడినటువంటి వాటన్నిటిని ఆజ్ఞలన్నిటిని నువ్వేం చేయగలగాలి, గైకొనాలి, నీతి ప్రవర్తన కలిగినటువంటి వాడవై నువ్వు ఉండాలి అన్న మాటని గట్టిగా పట్టుకున్నాడు. ఇవన్నీ లోకంలో ఉన్నటువంటి వాటి అన్నిటిని ఏం చేస్తాడండి, విడిచిపెట్టేస్తాడు. విడిచిపెట్టి ఇవన్నీ కూడా వ్యర్థమే, కానీ నా తండ్రి చెప్పినటువంటి మాటలు నేనేం చేయాలి, గట్టిగా పట్టుకోవాలి. ఈనాడు కూడా మనకు తల్లిదండ్రులు హెచ్చరిస్తూ ఉంటారు, పెద్దవారు చెప్తూ ఉంటారు, జాగ్రత్తగా ఉండండి, నీకు చాలా విలువైనటువంటి జీవితం, ఇక చాలా జీవితం ఉంది, ఈ జీవితాన్ని వ్యర్థం చేయొద్దు, ఉన్న దాంట్లో చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్తూ ఉంటారు కదండి. నిన్నడు కూడా చూడండి, చాలామంది ఎక్కువగా కూడా యాక్సిడెంట్లు అవుతూ ఉంటాయి. అంటే తెలియకుండా యాక్సిడెంట్లు అయ్యేది ఒకవైపు అయితే తెలిసేది ఎక్కువ. రోడ్డు మార్గంలో వెళ్తూ ఉంటారనుకోండి, వీలింగ్ చేస్తారు. చూసారా మీరు ఎవరైనా ఇక్కడ సాయంత్రం 12 గంటలు 11 గంటల పైన అనుకోండి వీలింగ్ చేస్తారు, ఒక చక్రాన్ని పైకెత్తూ ఉంటారనమాట. వెనకొచ్చే వాళ్ళకి ప్రమాదమే, వీళ్ళు పోయి వేరే వాళ్ళ మీద పడ్డా ప్రమాదమే. కానీ ఇంటి దగ్గరేం తల్లిదండ్రులు చాలా కష్టపడి బైక్ తీసిస్తారు, చాలా జాగ్రత్తగా ఉండాలి నాన్న, చాలా ఇబ్బందులు ఉన్నాయి, ఇలా చేయకూడదు, ఇది తప్పు అని చెప్తూ ఉంటారన్నమాట. కానీ వినటానికి ఇష్టపడరు. అందుకే ఈ ప్రసంగి గారు, ఈ సొలొమోను ప్రసంగి గ్రంథాన్ని రాస్తున్నటువంటి సొలొమోను గారు చివరగా ఏమి నేర్చుకున్నాడంటే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నటువంటి జీవితం అనేది అది తృప్తి కలిగినటువంటి జీవితం. దేవుని యందు భయభక్తులు కలిగి లేనటువంటి జీవితం ఎలా ఉంటుందంటే అది తృప్తి లేనటువంటి జీవితం అనేది తన తండ్రి గారి మాటల్లో నేర్చుకోగలిగాడండి. కానీ తన కుమారుడైనటువంటి రెహబాము ఈయన ఏం చేయగలిగాడు, వెంబడించలేకపోబట్టి భ్రష్టు పట్టుపోయినట్టుగా మనం చూస్తూ ఉంటాం. అయితే ఇక్కడ మూడో సందర్భాన్ని మనం చూసినప్పుడు ఒక మనిషి ఎందుకు ఫలించలేకపోతున్నాడంటే ప్రధానమైన కారణం ఏంటంటే అది పాపము. ఏంటండి, పాపం. ఈ పాపం అనేది మనిషిని ఏం చేస్తూ ఉంటుంది, వెంటాడుతూ ఉంటుందన్నమాట. చూడండి లూకాసు వార్త 13వ అధ్యాయము 3వ వచనాన్ని, 3వ సందర్భాన్ని మనము నేర్చుకోబోతూ ఉంటున్నాం. ఈ 3వ సందర్భం మనం చూసినప్పుడు ఎందుకు మనిషి తృప్తి లేనటువంటి జీవితాన్ని జీవిస్తున్నాడు, ఎందుకు తృప్తి లేదంటే పాపము. ఈ పాపం అనేది ఏం చేస్తూ ఉంటుందంటే మనిషిని దేవునికి దూరం చేస్తూ ఉంటుంది. చూడండి లూకాసు వార్త 13వ అధ్యాయము 6వ వచనం, 13వ అధ్యాయం 6వ వచనం మనం చూసినప్పుడు, మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పెను, ఒక మనుష్యుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు ఎదకి వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు కనుక అతడు, ఇదిగో 3 ఏళ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టున పండ్లు వెదకవచ్చుచున్నాను, కానీ ఏమీ దొరకలేదు, దీనిని నరికివేయము, దీని వలన ఈ భూమి ఎలా వ్యర్థమైపోవాలనని ద్రాక్ష తోటమాలితో చెప్పాను. బాగా గమనించాలండి, ఒక ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు అనేది ఒకటి నాటబడి ఉంది. ఈనాడు కూడా మనం చూడండి, ఈ లోకంలో మనం మనుషులుగా దేవుడు మనల్ని పెట్టాడు, కానీ మనం ఫలించకుండా ఉంటే ఉంచుతాడా? ఈనాడు చాలామంది చూడండి, అర్థం కానటువంటి విషయం ఏంటి, చాలామంది చనిపోతున్నారండి. చాలామంది చనిపోతున్నారు. ఎందుకు చనిపోతున్నారు? ఆయన అంటుంటాడు కదా, దేవుని యొక్క సెలవు లేకుండా ఒక వెంట్రుకు కూడా ఏమవుతుందండి భూమి మీద రాలదు. మంచి వాళ్ళని చంపేస్తున్నాడండి దేవుడు అంటారు చాలామంది ఎక్కువగా కదండి. ఎందుకు చంపేస్తారు? మంచివారు చెడ్డవారు అన్నది తీర్పు తీర్చేది ఎవరు? దేవుడు. అయితే ఒక అంజూరపు చెట్టును చూపిస్తున్నాడు, ఒక ద్రాక్ష తోటను చూపిస్తున్నాడు. ఆ ద్రాక్ష తోటలో ఎవరిని చూపిస్తున్నాడు? ఒక అంజూరపు చెట్టు. ఈనాడు లోకంలో మనల్ని చూపిస్తున్నాడు. అయితే 3 సంవత్సరాల నుంచి ఆ అంజూరపు చెట్టు పెరుగుతూ ఉందంట, కానీ దాంట్లో ఏమి లేవట, ఫలాలు లేవు. కారణం దేవుని లేనటువంటి జీవితం.
తప్పుడు ఆలోచనలు, అంతే కదా. అయితే ఇక్కడ మనం చూసినప్పుడు ఆయన అంటున్నాడు 8వ వచనం, అయితే వాడు అయ్యో నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయి మట్టుకు ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము, అది ఫలించినా సరే లేని ఎడల నరికి పారేమేమని అతనితో చెప్పాను. 3 సంవత్సరాలు గడిచిన తర్వాత మరలా ఏమంటున్నాడు, 1 సంవత్సరం అవకాశం ఇవ్వయ్యా. ఈనాడు చూడండి, మనం బాప్తిసం పొందాం. ఈ బాప్తిసం పొందిన తర్వాత ఒకసారి మనం టైం టేబుల్ వేసుకోండి. ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ బాప్తిసం పొందిన తర్వాత ఎన్ని సంవత్సరాలు అయింది మనం బాప్తిసం తీసుకొని, కాదు ఎన్ని నెలలైంది వేసుకోండి. ప్రతి నెల మనం లిస్ట్ వేసుకోండి. దేవుని కోసం మనం ఎలా ఫలించాం, ఏం చేశాం. నేను దేవుని కోసం, నా దేవుని కోసం నేను ఏం చేశాను, నన్ను ఈ భూమి మీద పంపించినటువంటి ఆ దేవుని కోసం నేను ఏం చేశాను ఒక లిస్ట్ వేసుకున్నాం అనుకోండి, మనకు కూడా ఏమవుద్దండి, ఇన్ని సంవత్సరాలు అయింది కానివ్వండి, ఇన్ని సంవత్సరాలు కూడా వీళ్ళకి ఇచ్చినటువంటి సమయం అంతా కూడా ఏంటి, వ్యర్థమే అని దేవుడు అంటాడేమో మన పట్ల. ఏమండి, ఆయన అంటున్నాడు, అయ్యా ఈ సంవత్సరం వదిలిపెట్టండి అయ్యా, 3 సంవత్సరాలు జరిగిపోయింది, ఈ సంవత్సరమైనా ఫలిస్తాడేమో. అందుకే మనకి మరలా 2026 సంవత్సరం దేవుడు మనకిచ్చాడంటే నిజం. మనం ఏమన్నా ఒకవేళ ఫలిస్తామేమోనని దేవుడు ఏం చేస్తున్నాడు, మన కోసం ఎదురు చూస్తూ ఉన్నాడండి. అందుకే ఇక్కడ చెప్తూ ఉంటున్నాడు చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయం 36వ వచనాన్ని మనం చూసినప్పుడు, యోహాను సువార్త 6వ అధ్యాయము 36వ వచనం, 6వ అధ్యాయం 36వ వచనాన్ని మనం చూసినప్పుడు ఇక్కడ నుండి, మీరు నన్ను చూచియుండు విశ్వయింపక ఉన్నారని మీతో చెప్పితని. ఏమంటున్నాడండి, మీరు నన్ను చూచియుండు విశ్వసింపక ఉన్నారని చెప్పేసి 36వ వచనం అంటున్నాడు, మీరు నన్ను చూచియుండి విశ్వసింపక ఉన్నారని మీతో చెప్పితని. వీళ్ళు ఏం చేస్తున్నారు, ఉదయం నుంచి సాయంత్రం దాకా దాదాపు ఈ 33.5 సంవత్సరంలో 3.5 సంవత్సరాలు వాళ్ళతో తిరిగాడు. అయితే తిరిగితే వాళ్ళ పరిస్థితి ఎలా ఉందండి, వాళ్ళ యొక్క పరిస్థితి ఏ విధంగా ఉందంటే నమ్మడం లేదు. ఈరోజు కూడా మనం చూడండి, మన కుటుంబంలో దేవుడు చేసే మేలులను బట్టి మనము ఎక్కువ కూడా మన హృదయాల్లో దేవునికి చోటు ఇవ్వకుండా వెళ్తూ ఉన్నామని అది నేర్పిస్తూ ఉంటాడండి. అయితే ఇక్కడ చూసినప్పుడు రోమపత్రిక 2వ అధ్యాయము వాళ్ళు చూసి కూడా ఏం చేయరంట, వాళ్ళు నమ్మడం లేదు. రోమపత్రిక 2వ అధ్యాయము 28వ వచనం, 2వ అధ్యాయం 28వ వచనం మనం చూసినప్పుడు చూడండి, 2వ అధ్యాయం 28వ వచనం, రోమపత్రిక 2వ అధ్యాయము 28వ వచనం, బాహ్యమునకు యూదుడైన వాడు యూదుడు కాడు, శరీరమందు బాహ్యమైన సున్నతి కాదు, అయితే అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు, మరియు సున్నతి హృదయ సంబంధమైనదై ఆత్మయందు జరుగునదే, కానీ అక్షరము వలన కలుగునది కాదు. అట్టివానికి మొప్పు మనుషుల వలన కలుగుదు, దేవుని వలనే కలుగును అని అంటున్నాడు. అంటే సున్నతి విషయం చెప్తున్నాడు. ఈ బాహ్య సంబంధమైనటువంటి సున్నతి ఏం చేయదు, అది సున్నతి కాదు, ఆత్మ సంబంధమైనటువంటి సున్నతి. ఏంటి ఈ ఆత్మ సంబంధమైనటువంటి సున్నతి అంటే, మన బాప్టిజం గురించి చెప్తున్నాడండి. మనం ఊరికి బాప్టిజం తీసుకుంటే సరిపోలేదు. ఒక చెట్టు ద్రాక్ష తోటలో అంజూరపు తోటలో పెరుగుతూ ఉందంటే సరిపోదండి, దాంట్లో ఏం కలగాలి, ఫలాలు కలగాలి. ఈరోజు మనం కూడా బాప్టిజం తీసుకున్నామని పేరుంటే కాదు, మరేంటి, బాప్టిస్మముకు తగినటువంటి జీవితాన్ని జీవించగలగాలి. బాప్టిసానికి తగినటువంటి ఏం చేయాలి, బాప్టిసానికి తగినటువంటి ఆ జీవితాన్ని, ఆ ఫలాన్ని దేవుడు కోరుకుంటూ ఉన్నాడండి. అలా కోరుకోబట్టే ఇక్కడ అంటున్నాడు, మనం చూసినప్పుడు మన సహోదరులు చదివినటువంటి వాక్య భాగాన్ని మనం చూసినప్పుడు చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 14-15 వచనాలు చూద్దాం. 14-15 వచనాలు, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14-15 వచనాలు చూసినప్పుడు, అందువలన మనమిక మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు
అలల చేత ఎగరకొట్టబడిన వారున్నట్టయి ఉండక ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఏం చేయాలటండి? ఎదుగుదుము. మనం దేన్ని పడితే దాన్ని నమ్మకూడదండి. ఈనాడు చూడండి, ఇప్పుడు ఈనాడు క్రైస్తవులు కదా, క్రీస్తులోకి బాప్తిసం పొందిన తర్వాత ఎవరైనా ఏదైనా చెప్తే నమ్ముతారు, నమ్మరా? ఎవరి మీద ఎక్కువ ఆధారపడుతూ ఉంటారు? మనుషుల మీద ఆధారపడతారు. ఆ విధంగా మనుషుల మీద ఆధారపడబట్టి మనుషులకు తృప్తి ఉండడం లేదు. కానీ ఈ అలల చేత అటు ఇటు కొట్టుకుని పడబడినటువంటి వారిగా ఉండకూడదు. మనం ప్రేమ కలిగి సత్యం చెప్పుచు అన్ని విషయంలో మనం ఏం చేయగలగాలి? ఎదగలగాలండి. దేవుని వాక్యము ఈ యొక్క ఉదయకాల సమయంలో మనం హెచ్చరిస్తూ ఉంది. ఏం హెచ్చరిస్తుంది? మనం ఇక్కడ చూసినప్పుడు ఎందుకు ఒక మనిషి తృప్తి కలిగినటువంటి జీవితాన్ని జీవించలేకపోతున్నాడంటే ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే, మొదటిది దేవుని నుండి మనిషి దూరం అవ్వడం, రెండోది ఏంటి? తప్పైనటువంటి ఆలోచన కలిగి ఉండడం, మూడోది మనం చూసినప్పుడు పాపం. ఈ పాపం ఒక మనిషిని ఏం చేస్తుందండి? ఫలించనివ్వదు. అంజూరపు తోట ఉంది, ద్రాక్ష తోట ఉంది. ఆ ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఉంది. ఆ అంజూరపు చెట్టుని ఏమి లేవు, 3 సంవత్సరాలు పెరిగింది కానివ్వండి, ఫలాలు లేవు. ఫలాలు లేనప్పుడు మరి ఆ తోట యజమానుడు ఉంచుకుంటాడండి? ఉంచుకోడు. మరేం చేస్తాడు? దాన్ని తీసేసి ఆ ప్లేస్లో మరలా వేరే మొక్కను తెచ్చిపెట్టుకుంటాడండి. ఈరోజు మనకు కూడా దేవుడు చూడండి, మరలా 2026 సంవత్సరాన్ని మనకిచ్చాడు దేవుడు. ఎందుకు ఇచ్చాడంటే, నిజం మనం ప్రేమ కలిగి సత్యం చెప్పుచు అనేకంగా మనం ఎక్కువగా కూడా ఫలించాలి, తృప్తి కలిగి మనం జీవించగలగాలన్నదే దేవుని యొక్క ఆలోచనలు మన వైపు ఉన్నాయండి. ఈ ఉదయకాల సమయంలో మనము, మన కుటుంబాలు, మనమందరం కూడా దీవింపబడుతూ మరి తృప్తి కలిగినటువంటి జీవితాన్ని మనం జీవించాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. కాబట్టి మనం ఆ విధంగా ఉండాలని మిమ్మల్ని అందరిని కూడా ప్రేమతో కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. ఓపిక ఉన్నటువంటి మీకు అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటూ ఈ సమయాన్ని